అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు రాష్ట్రంలో ఎటు చూసినా కూడా రైతులపైన మోసాలు, ముఖ్యంగా కంచే చేను వేస్తే కాసేవారెవరు అన్న చందంగా మారింది ఈరోజు. దానిలో భాగంగానే ఈ యొక్క రైతుల యొక్క నిజమైనటువంటి రైతులు కాకుండా బినామీ పేర్ల మీద డబ్బులు తీసుకొని రెవెన్యూ అధికారులు ఎక్కించడం అనేటువంటిది సర్వసాధారణంగా మారిపోయింది. అంటే మనం అన్నట్లు కంచె చేను వేస్తే కాచేవారెవరు అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే ప్రధానంగా ఈ పొలాలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి డిపార్ట్మెంటు. అయితే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, తర్వాత భూ కబ్జాదారులకి కొమ్ము కాస్తూ వారికి లేనిది ఉన్నట్లు సృష్టించి కోట్లు దండుకుంటున్నారు. కోట్ల రూపాయలు కూడా ఈ కబ్జాదారులకు విలువైనటువంటి భూములను తాగేటటువంటి దాఖలాలు 2019, 20, 21 ఆ ప్రాంతంలో ఒక డోన్ నియోజకవర్గంలోని డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి 701వ సర్వే నంబర్లో, అంటే మనం దీనికంటే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఆర్ఎస్ఆర్ అనేటువంటిది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి వచ్చినటువంటి ఆర్ఎస్ఆర్ అంటే టోటల్గా ఆ ఎక్స్టెంట్ ఎంత అంటే ఒక ఆర్ఎస్ఆర్ ఒక సర్వే నెంబర్ అంటే ఉదాహరణకి 701 సర్వే నెంబర్లో తీసుకుంటే దాదాపు ఇది 113 ఎకరాల 70 సెంట్లు. అంటే 113 ఎకరాల 70 సెంట్లు అనేది ఆ ఎక్స్టెంట్ ఎప్పుడు కానీ సబ్ డివిజన్లు ఎన్నైనా కానీ మారదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలదా? 2019, 20 ప్రాంతంలో అప్పుడున్నటువంటి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి ఒక రెవెన్యూ అధికారి ఎక్స్టెంట్ మాత్రము 113 ఎకరాలు ఉంటే అదే సబ్ డివిజన్లో అదే సర్వే నంబర్లో సబ్ డివిజన్లు చేస్తూ దానిని 224 ఎకరాలకు పెంచడం జరిగింది. అంటే కుక్క పేరు మీద, నక్క పేరు మీద, పిల్లి పేరు మీద ఈ రకంగా అప్పుడు ఒక లేడీ విఆర్ఓ ఎర్రగుంట్ల గ్రామానికి, తర్వాత దాని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఇప్పటి టీడీపీ వరకు కూడా చక్రం తిప్పుతున్నటువంటి ఒక భీష్మాచార్యం లాంటి ఒక విఆర్ఓ ఈరోజు వరకు కూడా ఆ పార్టీలో ఊడియం అక్కడ కాసినాడు, ఈ పార్టీలో ఇప్పుడు ఊడియం కాస్తున్నారు. అధికార పార్టీకి ఒక ధనాగారంగా తయారైనటువంటి ఆ విఆర్ఓ పైన కూడా వారి సొంత గ్రామంలో కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి దాఖలాలు. తర్వాత ఆ విఆర్ఓ ఒక సెంటుకు ఒక ఫ్లాట్కు ఇంత అంటే డోన్లో ఇవి ఏమంటారంటే మున్సిపాలిటీ వాళ్ళు అక్రమ కట్టడాలని పడగొడుతున్నప్పుడు సాక్షాత్తు డోన్లో ఉన్నటువంటి ఆ మహిళలే ₹1,00,000 పలానా విఆర్ఓకి ఇచ్చినాం అని చెప్తుంటే మళ్ళీ ఆ విఆర్ఓ మీద మళ్ళా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? సరే పోనీ డబ్బు ఇవ్వంగా ఎవరు చూసలేరు, అది సీక్రెట్ అనుకుందాం. మళ్ళీ ఆ అక్రమ లేఅవుట్ అది ఏవైతే ప్లాట్లు ఇచ్చినాడో అదైతే అక్రమే కదా. మళ్ళీ ఆ సదరు విఆర్ఓ మీద ఏమి చర్యలు తీసుకోగలిగినారు? చర్యలు తీసుకోకపోవడమే కాకుండా డోన్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ విఆర్ఓ చెప్పినదే వేదము. మిగతా విఆర్ఓలు ఒక ఏమంటారంటే అతని కనుసన్నలనే అతను సంతకం పెట్టమంటేనే పెట్టాలి. అతను మళ్ళా కొన్ని అంటే ఇక్కడ నుండి ప్యాపిల్కి వస్తాడు, ప్యాపిల్ నుండి డోన్కి వస్తాడు, డోన్ నుండి మళ్ళీ గ్రామాల్లో ఇదే తంతు. కాబట్టి ఒక ఎక్స్టెంట్ అనేది ఆర్ఎస్ఆర్లో ఎంత ల్యాండ్ అయితే ఎంతమంది సబ్ డివిజన్లు ఎంతమంది పేరు మీద మార్చినా ఆ టోటల్ కుడితే ఒకటే ఎక్స్టెంట్ రావాలి కదా. మళ్ళీ ఈ 700 దీనిలో 113 ఎకరాల చిల్లర సెంట్లుంటే 224 ఎకరాలు ఏ రకంగా వస్తుంది? ఆ విఆర్ఓనే ప్రధాన కీలక పాత్రుడు. ఆ విఆర్ఓ గురించి ఆ లేడీ విఆర్ఓ ఆ రెవెన్యూ అధికారి ఎవరు, వారి పేర్లతో సహా పూర్తి ఆధారాలతో మేము బయట పెట్టబోతున్నాం. తర్వాత అంతేకాకుండా ఈరోజు కలెక్టరేట్ ముందు మొన్న సోమవారం పొద్దు ఆత్మహత్యకి ఫ్యామిలీ మొత్తము కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకొని పోతే కలెక్టరు ఒక సానుభూతి పరంగా బయటకు వచ్చి అమ్మ మీ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్పి వాళ్ళతో భోజనం కూర్చొని భుజగింపించి పంపింది. మళ్ళా అదే బాహటంగా
బేదచెర్లలో ఉన్నటువంటి ఒక లేడీ రెవెన్యూ అధికారి ఈ రకంగా చేసింది అంటే ఆమె పైన ఏం చర్యలు తీసుకోగలిగినారు అంటే ఇవి కంటు తుడుపు మాటలు. తర్వాత గూటిపల్లె గ్రామంలో ఈ రోజు వరకు కూడా కుర్ని వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఇదే బేతంచెర్ల మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు తప్పుడు రిపోర్టు తప్పుడు రిపోర్టు ఇచ్చినారంటే మళ్ళీ ఇతనికి సపోర్ట్ చేయకుండా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యి మళ్ళీ అవతల వాళ్ళకి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొమ్ము కాస్తున్నారు. ఇతను ఇత్తనం వేస్తే పోలీసుల బలవంతంగా అసెంబ్లీ జడగొట్టినటువంటి సంఘటనలు అంటే ఈ రెవెన్యూ వాళ్ళు నేను అనేది ఏంటంటే ఒకటే విషయం, ఈ రెవెన్యూ వాళ్ళు సక్రమంగా పనిచేస్తే ఈ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, ఎందుకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? వీరు ముఖ్యంగా ధనార్జనే కాదు డ్రోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దారాదత్తం చేసినటువంటి సంఘటనలు. ఇదే విషయాన్ని ఆర్టీఐ ప్రకారం కొందరు అడిగితే గోవా కోర్టు అది చెప్పింది, పంజాబ్ కోర్టు అది చెప్పింది, లేకుంటే ఇంకొక స్టేట్ హర్యానా కోర్టు, లేకుంటే రాజస్థాన్ కోర్టు ఈ రకంగా ఆ జీవోలు ఇచ్చి పంపిస్తున్నారు. అంటే నీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెవెన్యూ అధికారులను నిజంగా వాస్తవంగా చెప్తున్నా, మీకు హైకోర్టు స్పష్టంగా ఇవ్వకూడదు ఆర్టీఐ అనేటువంటిది ఏమన్నా హైకోర్టు ఆదేశాలు మీకున్నాయా? మీ దొంగ తిరిగి అంటే ఒక దొంగని ఇంకొక దొంగ కాపాడమే దీని ఉద్దేశం. మా రిపోర్టర్ పోయి అడిగితే ఇది 2 సంవత్సరాల లోపల క్లియర్ చేసాం, 2 సంవత్సరాల లోపల క్లియర్ చేసాం కరెక్టే. ఆ ఎక్స్టెంట్ ఎక్కువ పెట్టిన భూమిని చేసినటువంటి ఆ రెవెన్యూ అధికారి పైన ఏం చర్యలు తీసుకుపోతున్నారు? దర్జాగా మళ్ళీ ఇదే నంద్యాల జిల్లాలోనే ఇంకొక మండలంలో చేస్తున్నారు. దర్జాగా డోన్లో దారాదత్తం చేసినటువంటి ఎంఆర్ఓలు అదే నియోజకవర్గంలోనే డోన్ నియోజకవర్గంలోనే కొనసాగుతున్నారు. పేరుకు మాత్రం స్పందన, తర్వాత అదే ఏమంటారు గ్రీవెన్స్ డేలో ఏముండదు. అసలు ఇంతవరకు ఇన్ని సమస్యలు పరిష్కారం చేసినారు. ఒక్క నోటీస్ బోర్డు గుండె పైన వేసుకొని చేయగలుగుతారా? రోజు మొత్తుకొని తిట్టుకొని అసలు ఇంకొక విషయం, దొరపల్లె గ్రామంలో అనాథరైజ్డ్ పర్సన్ ధర్మవరంలో పనిచేసే ఒక సచివాలయంలో పనిచేసే ఒక ఏమంటారంటే సర్వేర్ని దొరపల్లెలో తెచ్చి అసలు వాళ్ళు ఏమి కూడా చలానా కట్టకున్నా కూడా వాళ్ళ పేరు మీద ఏమి కూడా లేకున్నా కూడా దాన్ని కొలుసు అంటే ఒక ధర్మారానికి సంబంధించినటువంటి ఒక టీడీపీ నేత హుకుం జారీ చేస్తే దొరపల్లెలపై కొలుస్తారా? అంటే రైతుల ఆత్మహత్యలకు ప్రధానంగా మీరు తప్ప రెవెన్యూ ఆఫీసులో పనిచేసే రెవెన్యూ అధికారులు కొంతమంది మీరే తప్ప ఎవరు కాదు. ఏమన్నా అడిగితే విధులకు ఆటంకం, విధులకు కాదు ఆటంకం, జర్నలిస్టులు కల్పిస్తున్నది విధులకు ఆటంకం కాదు, మీ యొక్క ధన దాహార్తికి అడ్డం పడుతున్నందుకు విధులకు ఆటంకం అని చెప్పేసి అంటారా? మళ్ళీ దీనిలో నీకు తెలుసండి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కొనండి. ఖచ్చితంగా మీరు మీడియా ముందుకు రండి. మేము ఎలాంటి న్యూస్నైనా కూడా టెలికాస్ట్ చేయడానికి మేము సిద్ధం అని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పే తీరాలి. కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారు? ఎక్స్టెంట్ మళ్ళీ ఇది సర్వే నంబర్ మళ్ళీ ఒకటి ఎర్రగుంట్ల గ్రామం 701, తర్వాత 113 ఎకరాల 70 సెంట్లని 224 ఎకరాలు చేసినారు. మీరు ఖచ్చితమైన జవాబు చెప్పాలి. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఏం చర్య తీసుకుంటారు, లేకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, లేకుంటే డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చర్య తీసుకుంటారు అనేటువంటిది వేచి చూడవలసినటువంటి అంశం. చూస్తూనే ఉండండి PM9 న్యూస్.